వీధుల కంటే కూడా మస్జిదులు ఎంతో ముఖ్యమైనవి, మస్జిదులు ఎంతో ఉపయోగకరమైనవి అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. మస్జిదులు అల్లా యొక్క గృహాలు, మరియు ఆ యొక్క గృహాల్లోకి నమాజు కోసం ఎవరైతే వస్తారో వారి అల్లా యొక్క అతిథులు అని మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. అది ఇంకోసారి గుర్తు చేస్తూ ఉన్నాం. మరియు హిజ్రత్ కంటే ముందు, హిజ్రత్ చేసిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన యొక్క ఇంటి నిర్మాణం కంటే మస్జిద్ నిర్మాణం చేశారు అనేది కూడా చెప్పుకోవడం జరిగింది. మరి మస్జిద్ నిర్మాణం ఒక సదకే జారియా లాంటిది. ఎలాగంటే సదకే జారియాలో కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటి? సదకే జారియా అంటే మనం చనిపోయిన తర్వాత కూడా మనం కొన్ని రకాలుగా పుణ్యాలు సంపాదిస్తూనే ఉండొచ్చు. అవి ఏమిటి? దానికంటే ముందుగా మనం ఇంకొక హదీస్ తెలుసుకోవాలి. అదేమిటి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, మనం బ్రతికి ఉండగా మనం తిన్నది మనది, మనం ఖర్చు పెట్టింది మనది, మనం పంచిపెట్టింది మనది, మనం దాచిపెట్టింది మంది కాదు. మరి మనది ఈ యొక్క ప్రపంచంలో మనం జీవించి ఉన్నప్పుడు ఒక మంచి కొడుకుని కొని, మంచి కొడుకుని లేదా కూతురుని కని మనం చనిపోయినాక కూడా వారిని, మనం బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళని ఇస్లాం పద్ధతిలో పెంచి, వారిని ఖురాన్ మరియు హదీసుల ప్రకారం పెంచి, దీన్ మరియు దునియా పద్ధతిలో వారిని తీసుకొని పోతూ మనం మరణించాక కూడా వారు ఇస్లాం ప్రకారం కనుక జీవిస్తే వారు జీవించే ప్రతి దాని ద్వారా కూడా మనకి సదకా జారియా వస్తూనే ఉంటుంది. మరి మనం గడ్డం పెట్టి వాళ్ళని గడ్డం తీపిచ్చేసి, మనం టోపులు పెట్టి వాళ్ళని టోపులు తీపిచ్చేసి, మనమే మాత్రమే రోజు 5 నమాజులు చదివి వారిని 5 నమాజులు పట్టించుకోకుండా వదిలేసి, జుమ్మా నమాజ్ మనం మాత్రమే చదివి వారిని జుమ్మా నమాజుకి వారిని వదిలేసి, మన ఇంటి ఆడవారు మాత్రమే బుర్కాలు వేసుకొని, తల్లులు పెద్దవారు మాత్రమే బుర్కాలు వేసుకొని, మన పిల్లలకి బుర్కాలు పరదాలు తీసేసి, మరి విద్యకి, జాబులకి, డబ్బు సంపాదనకి, మరి ఈ యొక్క ప్రాపంచిక జీవితంలో అనేక విషయాలకు వదిలేస్తే మనం చనిపోయినాక వాళ్ళు ఇస్లాం పద్ధతిలో ఉంటారా? పోనీ వారిని చిన్నప్పుడు పట్టించుకోకుండా వదిలేస్తే పెద్ద అయినాక వాళ్ళు ఇవన్నీ పాటిస్తారా? మరి 7 సంవత్సరాల విషయంలో, 10 సంవత్సరాల విషయంలో ఇస్లాం ఏం చేయమని చెప్తుంది? వారు పక్కలు వేరు చేయాలని, ఒకటే దుప్పట్లో వారిని పండబెట్టొద్దని, మరియు వారిని ముందుగా మంచిగా చెప్పండి అని, తర్వాత కొంచెం గట్టిగా చెప్పండి అని, అప్పటికి వినకపోతే ఒక బెత్తంతో ఇలా అవి చేసి అయినా సరే వారిని తీసుకెళ్ళండి అని చెప్పడం జరుగుతుంది. మనకి వారి పట్ల ప్రేమ, గౌరవం, ఆదరణ లేదా ఇంకా అనేక రకాల మమకారాలతోటి మనం